తల్లిదండ్రులు, బాబాయిలు, పెదనాన్నగారులు వారందరికీ కూడా ఇక్కడికి రావాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆడపిల్లలు, ఆయన తోబుట్టువులు, ఆకాశ్ తోబుట్టువులందరూ కూడా ఇక్కడికి రావాలి. త్వరగా రావాలమ్మా. మరి రావాలి త్వరగా. ప్రేయర్ చేయండి, ఒక పాట ప్రేయర్ చేయండి. ఈలోపు మన మధ్య ఉన్న రామన్న గారు ఫోటో ఆవిష్కరణ నిమిత్తం ప్రార్థనలో నడిపిస్తారు. ఈలోపు కిట్టుబాబు ప్రీతి, ప్రియాంక, శ్రావణి, రాణి, అఖిల, మరియక్క, శిరీష, మహారాణి, ఎస్తర్ రాణి వీరందరూ కూడా ఇక్కడికి రావాలి. ఒక్క నిమిషం వచ్చిన తర్వాత అందరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన నిలబడు. ఇంకా వారు ఎవరైనా కుటుంబం వారు కూడా వస్తే మంచిది. తల్లిదండ్రులు, వారి పెదనాన్న, బాబాయి, రోషన్న, విజయ్, ప్రసాద్, కిరణ్, కిట్టిబాబు అందరు ఇక్కడికి రావాలి. కుటుంబం వారు, కృష్ణన్న గారు, కృష్ణన్న వారు ఇక్కడికి వస్తే ప్రార్థనతో ఈ యొక్క ఫోటో ఆవిష్కరణ జరిగిద్దాం. మా మధ్య ఉన్న రామన్న గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ దాసుడు తండ్రి ఆకాశంలో ప్రభా భూమి నుండి దింకి ఎగినట్టుగా చూస్తున్నాం. చిన్న వయసులో తండ్రి మీ పిలుపుని అందుకున్నాడు. ఇది నీ చిత్తమైనది ప్రభా, నీకు ఇష్టమైనది. ఇదిగో నాయన, నీ దాసుని ఆవిష్కరణ చేయటం కొరకు వచ్చిన తండ్రి ఆయన కుటుంబాన్ని బట్టి, సహోదరులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ధనకరమైనటువంటి ఆశీర్వాదం తండ్రి నీ దాసుడికి దయచేసినందుకు నీకు వందనాలు. ఎందుకంటే ఇంతకుముందు కాలం చేసిన వారు ధనులని తండ్రి మీరు సెలవిచ్చారు. వారు ఏ కోణంలో చూడకుండా ప్రభా ఈ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముచున్నాము. దేవ సహాయం చేయండి. ఇక్కడ ఉన్న తండ్రి బిడ్డలందరినీ దీవించి బలపరచండి. వచ్చినటువంటి దైవ సేవకులను, వచ్చిన సంఘాన్ని దీవించి బలపరచమని ఈ సమయంలో తండ్రి ఫోటో ఆవిష్కరణ చేస్తున్న సహోదరులందరినీ మీరు ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు బలపరుస్తున్నాం. వారు పోగొట్టులు ఫోటో ఆవిష్కరణ కలిగిస్తారు. ఇద్దరు వెనక్కి వెళ్ళండి. కొంచెం ఇట్లా జరగానమ్మా, కొంచెం ఆ పాపంది ఇటు చూడండి, నా వైపు అందరు ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి. అదేంటి వెనకాల మైక్ ఉంది. మీరు వెనక్కి జరిగితే మీరే బాగా నీట్గా కనిపిస్తుంది. మీరేసానమ్మా, దండ వేసేయండి కొద్దిగా. యోహన్ బాబా నువ్వు వెనక్కి పిల్లలు తల్లి మా వైపు చూడండి అమ్మ. ఒకసారి ఇటు చూడండి అమ్మ, ఒక్కసారి ఇటు చూడండి.
ఫాస్ట్ గారు అలోపల పాట పడండి. ఈ సమయంలో మన మధ్య అంకయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రభువునైనా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమైన ప్రభువా, మేము కూడా ఏదో ఒక రోజున ప్రభువా నా మధ్యకు రావాల్సిన సమయం ఉన్నది. అయితే నా ప్రభువా, మరి అల్లుడిని ముందుగా నా ప్రభువా మీరు తెలుసుకున్న భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అయితే నా ప్రభువా, మేము శరీరసారమైనటువంటి వ్యక్తులము కాబట్టి యేసు నామములో నా ప్రభువా గతించి నా నాయన ఐదుగున్న తండ్రి ఆ కుటుంబానికి ఆదరణకర్తగా మీరు ఉంటారని ఈ కొద్ది మాటలని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో కుటుంబం తరపున హైదరాబాద్ నుంచి వచ్చిన సహోదరులు 2 నిమిషాలు ఆదరణ మాటలు పంచుకుంటాం. కూడి వచ్చిన దేవుని సేవకులకు మీ అందరికీ వందనాలు. చిన్నపిల్లవాడైనా ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వింటాడు. అరే నువ్వు ఇంటికి ఒక్కనివి, అందరూ ఆడపిల్లలు, మీ నాన్న మీ అమ్మ చాలా కష్టంతో సరిగా దానికి గురి అయినట్లు అనిపిస్తుంది. కానీ ఇదైతే జీర్ణించుకోలేని విషయము. ఎందుకంటే చెల్లికి బావకు 4 సంతానం తర్వాత చిన్న లాస్ట్ అబ్బాయి చాలా నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఎలాంటి మరణం వచ్చినా కానీ మనము రేపు దేవుణ్ణి రాజ్యంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనం మరణానికై ఎదురు చూడాలా. మనం దేవుని నమ్మిన బిడ్డలమైతే దేవునిపై నమ్మిన బిడ్డలు ఏ రోజు కూడా మరణానికి భయపడరు. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. ఈరోజు ఆకాశ్ చనిపోయాడు, రేపు నేను చనిపోతా, రేపు ఎవరైనా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండము. ప్రతి ఒక్కరము ఈ క్షణం నుంచే సరే ఆకాశ మరణాన్ని మనం ఒక గుణపాఠంగా తీసుకొని